గిది మా గోదావరి మా తెలంగాణ ఊళ్ళకి ప్రాణం పోసిందన్న. దీన్నే మేము గంగా అని కూడా అంటాం. ఒకప్పుడు నీళ్లతోటి చేపలతోటి మస్తుగా అనిపిస్తుండే, కానీ ఇప్పుడు ఎండిపోయిన బీటలారిన ఒడ్డు మాత్రమే కనపడుతుంది. మొన్నటిదాకా ఈ గంగలో చేపలు పట్టుకుంటూ బతికిన చేపలొల్లం కాని గిప్పుడు పని లేక బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతాను. మా కండ్రిళ్ళ బాధ చూడలేక మౌనంగా ఉందన్న మా గోదావరి గంగ. ఒకప్పుడు చేపల వేటకి వెళ్ళిన ఈ చేతులు ఇప్పుడు పని కోసం పట్నానికి ఉరుకుతున్నాయి. నదిలో నీళ్లు లేకపోతే ఇంకా చేపలు ఏడికిలో వస్తాయి. ఆకలితో కూసున్న మత్స్యకారుడు కన్నీరు ఏ నది తుడుస్తుంది? మన తరం నీళ్లతోటి ఈతలతోటి బతికింది. మళ్ళా ఇప్పటి తరానికి ఈ పొరగాళ్ళకి నీరు లేదు. ఈ చిన్నోడు కూడా ఇదే వృత్తిలో ఉంటాడనుకున్నాం, కానీ ఇప్పుడు ఆడి చేపల బుట్టలో ఆశలు కూడా లేవు. చేపలు పట్టేవాడికే తినడానికి చేపలేదు. ఒకప్పుడు మా తాత మా నాయన చేపలు పట్టేటోళ్ళు, కానీ ఇప్పుడు నేను ఆళ్ళ జ్ఞాపకాల్లో చేపలను చూస్తున్నా. అందరూ కలిసి నిలబడితేనే మార్పు సాధ్యమవుతుంది. మళ్ళా మన ఊరు, మన వృత్తి, మన పొరగాళ్ళ ఆశలు నిలబడాలంటే మనందరం కలిసి మార్పు కోసం కష్టపడాలి. నీళ్లు ఎండిపోవచ్చు, కానీ మన దిమాకులు కాదు. పరిష్కారం ఎక్కడో లేదు, మన చేతుల్లోనే ఉంది.